హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహి వీలాగ్స్. ఇదైతే దబ్బ కర్రీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు చూస్తున్నాను. అమ్మ ఒక దబ్బ అయితే తెచ్చి ఇలా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టింది. దాంట్లోకి ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, ధనియాల పౌడర్ అండి, ఇవే వేస్తాము. అలాగే ఒక గిన్నె పెట్టుకొని అది ఆయిల్ పోసేసుకొని కర్రీ సరిపడా అది హీట్ ఎక్కాక ఉల్లిపాయ, టమాటా వేసి అవి మగ్గనిస్తున్నాం. మగ్గిన తర్వాత ఈ దబ్బ అనేది వేసేసుకుంటున్నాం. అందులో ఇది సిమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. నీళ్ళు అనేది ఊరుతాయి అన్నమాట. ఈ నీళ్ళు ఊరిన తర్వాత ఇలా దగ్గర పడ్డాక కర్రీలోకి ఉప్పు, అలాగే కర్రీకి సరిపడ కారం, పసుపు వేసుకుంటున్నానండి. అవి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మళ్ళీ సిమ్లోనే ఉడకపెట్టుకుంటున్నాము. ఆ కారం అది దానికి పట్టేంత వరకు. అలాగే ఆ తర్వాత ఇలా ఉడకపెట్టుకొని నేనైతే 2 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. నేను తెచ్చిన దానికి వాటర్ కూడా దగ్గర పడ్డాక ఇలా దగ్గరికి ఉడికాక ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది కూడా ముక్క అనేది ఉడికిన తర్వాత ఇలా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా